పాపమును జయించేటువంటి విషయంలో యేసుప్రభుల వారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగానే మన వలనే ఆయన అన్ని విషయాలలో శోధించబడినట్టుగా మనం చూడగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో వినబడుతుంది కదన్నా? థ్యాంక్ యూ. చాలాసేపు డిస్టర్బ్ అయింది, ఇప్పటికే 3-4 సార్లు కట్ అయిపోయింది, క్షమించండి. త్వరగా ముగించేసి ప్రయత్నం చేస్తాను. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. యేసుప్రభుల వారు ఈ విధంగా అన్ని విషయాలలో శోధించబడినట్టుగా మనం ఆ యొక్క హెబ్రీయుల పత్రికలో మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఆ యొక్క శోధన విషయంలో, పాపం విషయంలో ప్రభుల వారు మరి రక్తము కారునంతగా ఎదిరించినట్లుగా ఆ యొక్క పాపం విషయంలో రాజీ పడకుండా పాపమును పాపపు ముళ్ళును విరిచినట్టుగా మనం చూస్తాం. సో మనకి పాపమును జయించే విషయంలో మనము మాదిరిగా ఎవరైనా తీసుకోవాలి అంటే ఒక్క పవిత్రుడును పరిశుద్ధుడునైనటువంటి అన్ని విషయాలలో శోధించబడినప్పటికీ, అన్ని విషయాలలో ఆయన కూడా మన వల్లనే శోధనించబడుతున్నప్పటికీ కూడా ఏ పాపము లేనివాడుగా నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని సవాలు చేసిన వాడు, అనేక మంది తీర్పులు తీర్చేటప్పుడు ఆ న్యాయ వ్యవస్థలు ఎదుట ఆయన నిలబడినప్పుడు ఈయన యందు ఏ దోషము మాకు కనబడటం లేదని వారికి వారే చేతులు కడుగుకొని ఆ నేరమును ఆ ప్రజల మీదకు మోపుతూ వారు ఆ యొక్క తీర్పు తీర్చేటప్పుడు కూడా ఆయన ఏ పాపము చేయలేదని వారు విశ్వసించినట్టుగా మనం చూస్తాం. సో తన జీవితంలో తన పుట్టుక ద్వారా కానీ తన యొక్క జీవిత విధానంలో, తన ప్రయాణంలో, తన ముగింపు వరకు ఎక్కడ కూడా లోపము లేని, మచ్చలేని ఆయన నిష్కలంకుడిగా బ్రతికాడు. ఈ భూమి మీద పాపము లేనివాడిగా, పాపరహితుడిగా జీవించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే. అందుకనే ఆయన మాత్రమే పాపముల నుండి విడిపించగలడు. ఆయన మాత్రమే పాపములను జయించటానికి, పాపము విషయంలో ఎవరైతే సహాయమును కోరుకుంటారో, ప్రార్థన చేస్తారో వారి విషయమై కూడా సహాయం చేసే దేవునిగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన సన్నిధికి మనం చేరగలిగితే నిశ్చయం కూడా మనం కూడా ఆయనలాగా ఆయన వలె మనం వెంబడించినట్లయితే, అందుకనే మొదటి యోహాను పత్రికలు కూడా ఈ విధంగా ఒక మాట రాయబడి ఉంటుంది. ఈ మాట నేను చదివి ముందుకు వెళ్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. ఆయన యందు నిలిచి ఉన్నాడునని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాం. ఎవరైతే ఆయన యందు ఉన్నామో, ఆయనలాగా ఉండాలి అని అనుకుంటామో, అలాగ అనుకునేటువంటి వారు ఒకవేళ ఇప్పుడు ఇది నా అంశంలో అలాగా ఎవరైతే పాపమును జయించాలనే తలంపుతో ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ రాబడినట్టుగానే ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగున మనము కూడా నడవగలిగితే నిశ్చయముగా, ఖచ్చితముగా పాపమును జయిస్తాం. సో అందుకనే ఆయన ఎలా జయించాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఎలాగా పాపమును, పాపం యొక్క ములును విరిచాడో, దాని మూలాలతో సహా పెకిలించి వేశాడో మనం తెలుసుకోవాలంటే ప్రభువు వారి చరిత్రని, ప్రభుల వారి యొక్క జీవిత విధానాన్ని, ఆయన అడుగులు, ఆయన నడవడికని, ఆయన విధానం మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అది తెలియకుండా పాపాన్ని జయించలేం. ఈ లోకములో పాపమును జయించిన వాడు ఒకే ఒకడు, యేసు ప్రభు. సో ప్రాముఖ్యంగా ఇది ప్రతి మనుషుడు, ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున ఏ విషయాలలో శోధించబడతాడంటే ప్రాముఖ్యంగా బైబిల్ చెప్తుంది ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 3 విషయాలే ఈరోజు మనుషుణ్ణి సవాల్ చేస్తా ఉన్నాయి. ఈ 3 విషయాల్లో ఏదో ఒక దానిలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో ఈ పాపములో పడిపోవటం ఖచ్చితం. ఏదో ఒక సమయంలో, ఒకవేళ ఇప్పటికీ ఇలాంటి నాలో లేదండి, శరీరాశే లేదు నాకనే ఒకవేళ అన్నా ఎప్పుడైనా పడే ప్రమాదం ఉంది. సో మన జీవితంలో ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా మనం కొనసాగాలి. యేసు ప్రభువు ఏదో ఒక సమయంలోనో ఒక సందర్భంలో కాదు, తన జీవితాంతం, తన చరిత్రలోనే పాపం లేనివాడుగా ఉన్నాడు. సో మనం కూడా ఆయనలాగా, ఆయన వల్ల బ్రతకాలని కోరుకుంటే మన జీవితాంతము ఆ పాపను జయించే అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే ప్రభు ఏం చేశాడో ఇందాక చెప్పాను నేను. ఆయన రక్తము కారునంతగా ఆయన పాపం విషయంలో ఆయన పోరాడాడు. పాపం మనకు చెప్పాను, మన యొక్క చిత్తమును, మన ఇష్టాన్ని, స్వయాన్ని మనం ఎప్పుడైతే చంపుకుంటామో ఆ రోజున మనం పాపను జయించగలుగుతాం.
అనేక మంది ఇక్కడే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడంలోనే పాపము వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని ఏర్పాటు ఒకటి, దేవుని ఆలోచన ఒకటి, దేవుని యొక్క చిత్తం ఒకటి, దేవుని ఇష్టం ఒకటి, మనం చేసేది ఒకటి. కనుక ఇక్కడ పాపంలో పడిపోతూ ఉన్నాం. కనుక ప్రభు అయిన యేసు ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా తండ్రి చిత్తము చేయడానికి వచ్చానన్నాడు. తండ్రి చిత్తము చేయటమే నాకు ఆహారము పానీయం అన్నాడు. చివరి గడియల్లో కూడా ఆ భారభరితమైన ఆ యొక్క వేదనకరమైనటువంటి ఆ సమయంలో కూడా తండ్రి నిశ్చితమైతే గిన్నెను నా యొద్దకు తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. చివరిలో ఆ సమయంలో కూడా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. అందుకని తన జీవితంలో ఆ పాపమును జయించగలిగాడు. తండ్రి చిత్తము చేయగలిగినప్పుడే మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎప్పుడైతే అడుగు వేస్తావో, ఎప్పుడైతే అక్కడ నువ్వు ప్రయత్నం చేస్తావో, అక్కడే నీవు పాపములో పడిపోవటానికి నువ్వు అంచున ఆ యొక్క సమయంలో ఆ పరిస్థితులను ఉన్నాను గుర్తుపెట్టుకో. సరే, ఈ విధంగా తను ఆ జయించడానికి అక్కడ ప్రార్థనను ఉపయోగించాడు. ప్రార్థన చేయటం ద్వారా పాపాన్ని జయించాడు. మరొకసారి చెప్తున్నా, ప్రార్థన చేసేవారు పాపాన్ని జయిస్తారు, ప్రార్థన చేయలేని వారు పాపాన్ని జయించలేరు. ప్రార్థన చేసేవాడు పాపము చేయుడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దయచేసి రెండవది మన ఇప్పుడు ఈ విషయంలో ప్రాముఖ్యంగా మనము పాపమును జయించాలంటే యేసు ప్రభు ఏం వాడాడో, ఎలాగ జయించాడో మనం చూడగలిగితే ఇది మనందరికీ తెలిసినటువంటి భాగము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన తన పరిచర్యకు ముందు ఏ విధంగా అయితే ఆయన 40 దినాల పాటు ఉపవాసం ఉండి, ఆయన ఉపవాసం అయిన తర్వాత అక్కడ మనం చూస్తాం 4వ అధ్యాయం 1వ వచనంలో, యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. శోధించబడుటకు ఆత్మ వలన కొనిపోబడెను. శోధన చూసి పారిపోలేదు, ఆత్మే కొనిపోయింది. ఎక్కడికి? శోధించబడటానికి. అందుకని మొదట మీకు చెప్పాను, శోధన అనేటువంటిది మనను పడద్రోయటానికి కాదు. శోధన మన యొక్క పరిశుద్ధతని, మన యొక్క పవిత్రతని, మన సామర్థ్యాన్ని అది పరీక్షించేటువంటిది. శోధన రాకుండా, శోధన ఎదుర్కొనకుండా నీవు పరిశుద్ధుడు అని, పవిత్రుడు అని చెప్పుకోవడానికి వీల్లేదు. కనుక యేసు ప్రభు ఆత్మ వలన కొనిపోయాడు శోధించబడటానికి. ఏ విషయాల్లో శోధించబడ్డాడో ఇది సర్వ మానవాళి ఈ విషయాల్లో శోధించబడుతూనే ఉంది. సర్వ మానవాళి ఈరోజు ఇక్కడే పడిపోతూ ఉంది. ఈ విషయంలోనే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం పడిపోయాడు. అవే ఆయుధాలని, అవే అస్త్రాలని ఈ రోజు వరకు కూడా అపవాది వేస్తూ ఉన్నాడు మనుషుడి మీద. ఆదాము మీద వాడినటువంటి ఆయుధాలని ఈ రోజు కూడా మనుషుడి మీద వాడుతూనే ఉంది. అదే ఆయుధాన్ని యేసు ప్రభు మీద కూడా ప్రయోగించాడు సాతానుడు. మొదటి ఆదాము ఆ విషయంలో ఫెయిల్ అయిపోతే కడపటి ఆదాము అని బైబిల్ చెప్తుంది యేసు ప్రభుల వారిని గురించి. కడపటి ఆదాము అదే విషయముల చేత ప్రేరేపించింది, శోధించింది సాతాను. శరీరము, నేత్రాశ, జీవపుడము, ఈ 3 విషయాలు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇప్పటికే ఎంతో ఆకలితో ఉండాలి. ఆ యొక్క 40 దినాల ఉపవాసముతో తన శరీరము చాలా బలహీనమైపోయి ఉంటుంది. ఈ సమయంలో అది ఏ విధంగా శోధించిందో చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించుమనెను. సాతాను చాలా బాగా శోధిస్తాడండి. చాలాసార్లు మన పొరపాటు పడేది, సాతానుడు ఎలాగ వస్తాడంటే, సాతానుడు నల్లగా, భీకరంగా, భయంకరంగా, అదేదో భూతంలాగా, చూస్తేనే భయపెట్టే విధంగా సాతానుడు మనలో పనిచేస్తాడు అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు సాతానుడు చాలా చక్కగా నీ మేలు కోరేవాళ్ళలాగానే, నీ క్షేమం కోరేవాళ్ళలాగే, నీకేదో మంచి చెప్తున్నట్టుగానే, నీకు చక్కని మాటలు బోధిస్తున్నట్టుగానే నీ పక్కగా మంచిగా కూర్చుంటాడు, చాలా చక్కగా. అందుకనే చాలా యుక్తిగా, క్విక్గా పనిచేస్తూ ఉంటాడు సాతానుడు. చూడండి, ఇక్కడ ప్రభుల వారి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది. అప్పటికే ఆకలి కొని ఉన్నాడు, అప్పటికే శరీరము బలహీనమైపోయింది. ఈ సమయంలో తనని శోధించటం మనం చూడగలిగితే, వాస్తవానికి ఆ యొక్క శోధన, లేకపోతే ఆ యొక్క సాతానుడు వేసిన వల మనం ఆలోచించేయగలిగితే, ఆయన ఏం చెప్పింది? ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమంది, అంతే కదా. వాస్తవానికి తనకి అది కావాలి, ఇప్పుడు అవసరం ఆహారము, ఆకలిగా ఉంది, చెప్పింది మంచి ఆలోచనే. అది ఆహారము దొరికే స్థలం కాదది. మరి ఈ సమయంలో ఏం చేయాలి?
ఆ సాతానుడు ఇచ్చిన ఆలోచన కూడా చాలా మంచిదే కదా, ఉపయోగకరమైనదే కదా. అపవాది ఇలాగే చాలా సందర్భాల్లో మన మనసులను చెరిపివేసేది ఇక్కడే, మన విశ్వాసాన్ని పాడు చేసేది ఇక్కడే, మన నమ్మికను దెబ్బతీసేది ఇక్కడే, మన యొక్క బలాన్ని దెబ్బ కొట్టేది కూడా ఇలాంటి విషయాల్లోనే. సహేతుకమైనటువంటి కారణాలు చూపిస్తూ ఉంటుంది. పర్లా చేయి, ఏం కాదులే, నీ పరిస్థితి ఎలా ఉంది, నీకున్న ఇబ్బంది ఎలాంటిది, నీకున్న కష్టమే ఎలాంటిది, ఈ టైంలో ఎలా చేయటం తప్పేం కాదు, అందరూ చేస్తున్నారు, వాళ్ళకి మించినోడు వాయేటి, ఇబ్బంది ఏమిలే, ఇది చేసే ఇంకా ఇబ్బంది ఏమిలే, నువ్వు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకో, ఇది చేసే మళ్ళీ వెళ్ళి దేవుని దగ్గరికి ఏదో చేయ. ఈ విధంగా నిన్ను డైవర్ట్ చేయటానికి, ఆ కష్టాన్ని, ఆ నష్టమును, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అవకాశముగా తీసుకుంటూ నీకేదో మేలు చేస్తున్నట్టుగా. యేసు ప్రభుల వారికి ఆకలి కొని ఉన్నాడు. ఆ ఆకలిని తీర్చడానికి తాను చేసే ప్రయత్నం చూడండి. ఈ రాళ్ళు నొట్లుగా చేసుకోమని చెప్తుంది. యేసు ప్రభుల వారు అయితే చాలా అద్భుతంగా, ఆశ్చర్యమైన రీతిలో ఆ శోధనని జయించాడు. చాలాసార్లు మనం అటువంటి ఇబ్బందులు మనం ఉన్నప్పుడు మన మనసులో కలిగేటువంటి ఆ ప్రేరేపణకు వెంటనే లోబడిపోతాం కదా, అక్కడే తల వంచిపోతాం. కరువు ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు. సరే, నేను చెప్తాను. యేసు ప్రభువు దాన్ని ఎలా జయించారు? వెంటనే అన్నాడు. ఆ మాట ఏమంది? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది ఇది? దేవుని యొక్క లేఖనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. ధర్మశాస్త్రం ఈ విధంగా రాయబడి ఉంది. ఈ విధంగా తెలియచేయబడుతూ ఉంది. మనుషుడు జీవించేది రొట్టె వలన కాదు, దేవుని నోట వలన వచ్చేటువంటి మాట వలన. దీన్ని ఇంకొక కోణంలో కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నేను శోధన జయించే దాని విషయం గురించి మాట్లాడుతున్నాను. తనకు వచ్చినటువంటి కష్టము, తనకున్నటువంటి పరిస్థితి, ఆకలి కొని ఉన్నాడు. ఆ టైంలో అపవాది కూడా చాలా చక్కని ఆలోచన చెప్పింది. అయితే ఆ ఆలోచన తీసుకోవాలా వద్దా? ఆ విషయాన్ని చెయ్యాలా చేయకూడదా? అలా చేయటం తండ్రికి ఇష్టమా కాదా? ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది? ఎమోషన్లో, లేకపోతే యాంగ్జైటీగా ఏం చెప్పావా అబ్బా అనుకొని వెంటనే ఆ చెప్పిన ఆలోచన తీసుకొని, మనమైతే అసలు ఇది దేవుడిచ్చిన ప్రేరేపణ అంటావు, నువ్వు దేవుడే పంపించాడు అంటావు నువ్వు ఆయన్ని. లేకపోతే నువ్వు చేయటాన్ని కూడా చూసి అసలు దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడండి? నువ్వు చేసే పని అది తండ్రి చిత్తము కాకపోయినా, తండ్రికి ఇష్టమైనది కాకపోయినా నువ్వు చేసి మళ్ళీ ఏమని చెప్తావు? అసలు ఆలోచన దేవుడు ఇవ్వకపోతే ఎవరిస్తారండి ఆ టైంలో? ఇప్పుడు యేసు ప్రభుకి ఇచ్చిన ఆలోచన ఎవరు ఇచ్చినటువంటిది? ఇప్పుడు ఈ ఆలోచన ఎవరిస్తున్నారు ఇక్కడ? ఆ వివేచన, ఆ జ్ఞానం కనుక మనకు లేకపోతే అది ఎలా వస్తుంది? ఆ జ్ఞానం అది దేవుని యొక్క వాక్యము ద్వారా కలిగేటువంటి జ్ఞానం. అది ఆ వివేచన అనేటువంటిది, ఆ చక్కని ఆ యొక్క తలంపులు అనేటువంటివి వాక్యం ద్వారా కలిగేటువంటివి. అందుకని వాక్యము 119వ కీర్తనలో వాక్యం వల్ల కలిగేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు అక్కడ ఇచ్చాడు. నీ వాక్యం వెల్లడవుడు తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వాక్యం నీలో కలిగినప్పుడు, ఆ వాక్యం నీకు గుర్తొచ్చినప్పుడు నీ జీవితాన్ని వెలిగించింది, నీ కళ్ళు తెరిపిస్తుంది. ఆ వాక్యం నీకు బోధిస్తుంది. ఆ వాక్యం నీకు సరైన మార్గంలోనికి తీసుకుని వెళుతుంది. ఆ వాక్యం నిన్ను తండ్రి చిత్తము చేసేలాగా చేస్తుంది. ఆ వాక్యం నీకు తండ్రి యొక్క మనస్సు ఏంటో నీకు గుర్తు చేస్తుంది. ఆ వాక్యం నీకు నీ యొక్క స్థితిని గుర్తు చేస్తుంది. నువ్వేం చేయాలో చెప్పిద్ది. ఆ వాక్యం నిన్ను పాపం చేయనీయకుండా ఆపేస్తుంది. ఆ వాక్యం నిన్ను పాపంలో పడిపోనీయకుండా చేస్తుంది. ఆ వాక్యము నీ మార్గమును సరళము చేస్తుంది. ఆ వాక్యము నీ పాదముకు దీపముగా ఉండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా వెలుగులో ఉన్నవాడు ఎలాగైతే తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా చక్కగా నడగలుగుతాడో, వాక్యము కలిగిన వాడు కూడా శోధనలు వస్తున్నప్పుడు అది ఎటువంటిది, ఎవరిని వల్ల వస్తేది, అది తండ్రి సంబంధమైందా, అది శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా, లేకపోతే కలిగేటువంటి ఆలోచనలు ప్రభు పెట్టేవా, లేకపోతే తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో, నడిచే మార్గం విషయంలో చాలా స్పష్టం, చాలా క్లారిటీగా ఉంటాడు వాక్యం తెలిసిన వ్యక్తి. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడే అనేక మందిని అపవాది ఏం చేస్తాడు తెలుసా? మోసం చేస్తున్నాడు. ఈ శరీర విషయంలో, శరీర సంబంధమైనటువంటి అవసరతల విషయంలో
అందుకని దీని గురించి చాలా చక్కగా చెప్పాడు ప్రభుల వారి తర్వాత తన యొక్క ప్రారంభపు బోధలో, ప్రారంభపు మెసేజ్లో అద్భుతమైన సందేశాలు ఇచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయం ఆ యొక్క 25వ వచనం నుండి చూస్తే చాలా చక్కని విషయాలు రాయబడతాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, దీని గురించి మీరు చింతించద్దు. ఆకాశ పక్షులు చూడండి అంటున్నాడు, వాటికంటే మీరు శ్రేష్టమైన వాళ్ళు అంటాడు. చాలాసార్లు ఆహార విషయంలో, మనకు కలిగేటువంటి మన అవసరతల విషయంలో, శరీర సంబంధంగా కలిగే మన ఇబ్బందుల విషయంలో అపవాది చాలాసార్లు శోధిస్తూ ఉంటాడు. ఆహారము కొరకు సంపాదించడం తప్పు కాదు, సంపాదించే మార్గము ఎటువంటిది ఎంచుకుంటున్నావో అది జాగ్రత్తగా ఆలోచించే. ఇక్కడ ఆహారము అవసరమే, యేసుప్రభువు వారికి ఆహారం అవసరమే. దానిని ఎలా సంపాదించాలి అది. ఈ రోజున చాలా మంది క్రైస్తవ సమాజం ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడ? డబ్బు అవసరం, కానీ నువ్వు ఎలా సంపాదిస్తున్నావు? నీకు శరీర సంబంధమైనటువంటి, లేకపోతే నీ ఇంటికి లేకపోతే నీ ఒంటికి ఏం కావాలో, నీ కడుపు నింపుకోవటానికి, నీ శరీరం యొక్క సౌందర్యం కోసం, ఇవన్నీ కొన్ని అవసరమే. అయితే వాటిని ఏ కోణంలో, ఏ రీతిగా నువ్వు సంపాదించుకుంటున్నావు? మార్గం చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ చాలా ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడే నువ్వు చెప్పే కాడాలని కరెక్టే, అప్పులో ఉన్నాను సార్, ఏదో ఒక తిప్పలు పడాలి కదా, ఏదో ఒకటి సంపాదించాలిగా, అది కానీ దొంగతనం చేస్తావా ఏంటి? అది కానీ ఎదుటోడిని ఎత్తిన చేయి పెడతావా ఏంటి? నీకు అప్పులు ఉన్నాయి కరెక్టే, అంటే ఎదుటోడిని ముంచమని చెప్పిందా బైబిల్? ఏమైనా ఎదుటోడికి మోసం చేయమని చెప్పిందా? దొంగతనాలు చేయమందా? నీ శరీరాన్ని పోషించుకోవడం కోసం, లేకపోతే నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, నీ భౌతిక అవసరతలు తీర్చుకోవడం కోసం, నీ సంతోషాల కోసం, నీ ఆనందాల కోసం నువ్వు ఎంచుకునే మార్గాలు ఎలాంటివి? అవి తండ్రికి ఇష్టమా కాదా? అవి నీ ఆత్మ సంబంధమైన జీవితానికి అనుకూలమైనవా లేకపోతే వ్యతిరేకమైనవా? చాలా జాగ్రత్తగా ఉండగలిగిపో. ఇక్కడ లేకపోతే ఇక్కడే 90% క్రైస్తవులు ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. ఈ విషయంలోనే దేవునికి ఇచ్చేదాన్ని కూడా దొంగిలిస్తున్నారు. ఇక్కడ 90 రూపాయలు నువ్వు వాడుకోరు నాయన, 10 రూపాయలు దశం భాగం అనేది అది పాత నిబంధన. ఇప్పుడే నువ్వు ఒరిజినల్ కొలత ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. కానీ మనం చేసేదేంటి? 90 రూపాయలతో పాటు చాలా ఇబ్బంది సార్, ఈ నెల కట్టకపోతే అన్నట్టుగా ఆ 10 రూపాయలు కూడా నువ్వు వాడుకునే బుద్ధి. దొంగతనం చేస్తున్నావు నువ్వు అక్కడ. నువ్వు అంటే బ్యాంకులు దొంగతనం బయట చేయటం కాదు దొంగతనాలంటే. ఏ దొంగతనాలు? క్రైస్తవులు చేసే పచ్చి దొంగతనాలు ఏంటంటే దేవునికి సంబంధమైనవి దేవునికి ఇవ్వకపోవటం, దేవునికి చెల్లించవలసినవి దేవునికి చెల్లించలేకపోవటం, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను దేవునికి ఆరోపించలేకపోవటం, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకపోవటం. ఇదంతా పచ్చి దొంగతనాలు ఇవి. క్రైస్తవుల యొక్క జీవితంలో భాగమైపోయిన దొంగతనాలు ఇవి. క్రైస్తవుడు ఇతరులు దోచుకోకపోవచ్చు, ఇక చెప్పాడు దేవుని దగ్గరే దొంగిలించేస్తున్నాడు. వాళ్ళు మనుషులు, బయట ఉన్న వ్యక్తులందరూ కూడా మనుషుల యొక్క సంబంధమైన వాటిని దొంగిలిస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని పిల్లలుగా మనం చేసే దొంగతనాలు ఏంటంటే అసలు దేవునికి సంబంధించిన దొంగతనం. మనం ఎంత దారుణం అనేవండి ఇది. మన యొక్క ఆలోచన ఏంటంటే ఆ సమస్యలా ఉంది, అది ఇంత తీవ్రమైంది కాబట్టి అని ఆ 10 రూపాయలు కూడా మనమే తినాలి, మనమే వాడుకోవాలని మన జ్ఞానం అది. సాతాను కూడా అక్కడే పక్కన కూర్చొని చెప్తా ఉంటాడు, ఈసారికి ఎట్టకట్టు వాడికాయ అబ్బా, చాలా కష్టంగా ఉంది నీకు, అప్పులాడి తీరతే ఎట్టయితే, లేకపోతే వడ్డీ అన్న కట్టుకోవచ్చు కదా, ఈసారికి అది వచ్చేసారి ఇవ్వచ్చులే. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండగా నువ్వే దాన్ని బాగు చేసుకుందామని, నీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుందామని నువ్వు అనుకుంటావు. గుర్తుపెట్టుకో, నీ వల్ల ఏమీ కాదు. నువ్వు అనుకున్నంత కాలం ఆ విధంగా నువ్వు చేస్తూ దేవుని సొమ్మును దొంగిలించినంత కాలము విషయం గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదిస్తానే ఉంటావు, అప్పుగానే ఉంటది. నువ్వేదో అనుకుంటా ఉంటావు, తీర్చేస్తా ఈసారి పంట వచ్చిందంటే ఇచ్చి పడేస్తానబ్బా, తీరిపోతే చెప్పాలనుకుంటావు. ఉట్టిదే. పంట వస్తుంది, ఈ పంటలు వస్తానేమో. ఎన్ని సంవత్సరాలు చూస్తా ఉండాల పంటలు? ఎన్ని సంవత్సరాల నుంచి కోతలు వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి రాబడి వస్తుంది. ఇప్పుడు ఏది పరిస్థితి ఏది? నువ్వు ఇచ్చి తీర్చుకునేవాడు అయితే ఇన్ని సంవత్సరాలు చేసి నీ కష్టార్జితం అది ఎక్కడికి పోతుంది? నీ అతి తెలివి నిన్ను ముంచేస్తుంది. నీ బుద్ధి తక్కువతనము నీ స్థితిని ఇంకా దిగజారుస్తూ ఉంది. నీకు అర్థం కావట్లా నువ్వు దేవుని దగ్గరే దొంగిలిస్తున్నావని.
దొంగతనం అనేటువంటి దేవుని దగ్గర చేస్తూ అసలు ఆశీర్వాదం ఎలా వస్తుందండి మనకి? అంటే అపవాది చేసే ముసుగు వేస్తున్నటువంటి అసలు ఎంత భయంకరంగా మనిషిని పాడు చేస్తున్నా చూడండి. కనుక ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే చాలా చక్కగా వస్తుందంటే, నీకు వాక్యం తెలియకపోతే పడిపోతావు, వాక్య జ్ఞానం లేకపోతే జారిపోతావు. అందుకని దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నేర్చుకోండి. వాక్యాన్ని ఎంతగా నీ జీవితంలో అది సంపాదించుకోగలుగుతావో, వాక్యం మూలంగా కలిగేటువంటి ఆ యొక్క శక్తి చేత ఎంతగా నింపబడతావో, నిజంగా ఇప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మందిరానికి రండి అయ్యా, మందిరాన్ని రండి అయ్యా, వాక్యం వినండి అమ్మా అంటే టైం వేయడం సార్, ఏదో బిజీ, చాలా బిజీ, ఎన్ని కారణాలు చెప్తా ఉంటారో. ఇప్పుడు ఏం చేస్తారండి? చేతులు కట్టుకుని ఎలకాడ కూర్చున్నాం, ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయాలి? అవకాశం పోయింది. దేవుడు ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాడు. సమృద్ధి అయిన వాక్యం. అప్పుడు ఆదివారం ఒకరోజే వాక్యం, ఈరోజు రోజు వచ్చేస్తుంది. ఏదో ఒక లైవ్, ఏదో ఒక వాక్యం వినపడుతూనే ఉంది. రాబోయే దినాలు వాక్యము కరువయ్యే దినాలు. నువ్వు సంపాదించుకోవాల్సిందంతా ఇప్పుడే. ఎవరు అంటున్నారు నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది సార్, వాక్యం వినలేకపోతున్నాం అని. ఇప్పుడు డబ్బులు వేసుకొనైనా వాక్యం వినాల్సిన దినాలు ఇవి. అవకాశం ఉంది కాబట్టి. నువ్వు 20 రూపాయలు 30 రూపాయల కోసం ఏం వింటావులే అని అనుకుంటే, కక్కుర్తి పడితే వాక్యం దొరకని దినాల్లో చెప్పేవాళ్ళు ఉండరు, ఈ లైవ్లో ఉండవు, ఈ మీడియా కూడా రేపు బంద్ అయిపోతాయి. క్రైస్తవుల దెబ్బకి రేపు ఇది కూడా బంద్ అయిపోద్ది. వీళ్ళు మొత్తం యూట్యూబ్ వీళ్ళే, ఫేస్బుక్ వీళ్ళే, వాట్సాప్ వీళ్ళే, హలో వీళ్ళే, ఏదేదో రకరకాల గ్రూపులు ఉన్నాయి కదా, అన్ని ఎక్కడ చూసినా క్రైస్తవులు ఎక్కువైపోయారు. మనం చెప్పాను కదా మీకు. సో ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఇక్కడ కూడా బ్యాన్ అయిపోద్ది. ఇప్పుడు బహిరంగంగా బ్యాన్ అయిపోయింది, ఇప్పుడు ఆన్లైన్ కూడా బ్యాన్ అయిపోద్ది. ఇది కూడా ఉండే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏం వింటావు? నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ఈ భూమి మీద నువ్వు బ్రతకాలంటే, దేవుని కోసము నీతిగా పరిశుద్ధంగా బ్రతకాలంటే నువ్వు బ్రతకగలుగుతావు? వాక్యం తెలియకపోతే, వాక్యం చెప్పేవాళ్ళు లేకపోతే, చెప్పే అవకాశం ఉన్నప్పుడే, వినే అవకాశం ఉన్నప్పుడే అలాంటి వారిని చేరదీసుకోకుండా, విననీయకుండా నీ చెవులు మూసుకుంటే, నీ చెవులని వేరే వాటికి అప్పగించుకుంటే, నీ సమయాన్ని వేరే దానికి వాడుకుంటే జాగ్రత్త. నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడితే పాపాన్ని ఎలా జయిస్తావు? పాపం జయించడం అంటే అంత ఈజీ అంటావా? ఎంత తెగింపు కావాలి, ఎంత ధైర్యం కావాలి పాపాన్ని ఎదిరించాలంటే. సాతాను ఏమైనా నీకులాగా ఏమైనా చాలా బలహీనుడు అనుకుంటున్నావేంటి? సో అపవాదుని ఎదిరించడం అంటే, దయచేసి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఒక ఈజీ వే ఇచ్చాడు ఆల్రెడీ. మనమే కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు ఒక మార్గాన్ని వేశాడు, ఆ మార్గంలో వెళ్ళిపోవటమే హాయిగా. ఆయన కనుక లేకపోతే మనకు కష్టమై ఉండేది. ఎటు పోవాలరా బాబు, ఎవరు చెప్తారా నాయనని ఎదురు చూడాలి. ఇప్పుడు అంతా చేసి వెళ్ళిపోయాడు ఆయన. చక్కని మార్గాన్ని వేసి వెళ్ళాడు. మార్గంలో వెళ్ళటం కూడా ఇప్పుడు కష్టమైపోయింది మనకి. చక్కని మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇలాగ వెళ్ళండి, ఇలా నడవండి, ఖచ్చితంగా మీరు జయిస్తారు, మీరు నిలబడతారు, నాకు మహిమకరంగా మీరు ప్రభు చెప్తున్నాడు. దానికోసం ఇప్పుడు ఈ రోజున ఆ దినాల్లో లేఖనాలు లేవు, అందరి చేతులు లేవు కదా. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, వాక్యం లేని దినాల్లోనే లేఖనాలు అంతంత మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ఆ దినాల్లోనే వారు ప్రభు కొరకు చాలా నీతిగా నిష్ఠగా బతికారు. దేవుని వాక్యము, బైబిల్ ఈ రోజున మన చేతిలోకి వచ్చేసింది. మన యొక్క అరచేతిలో, మొబైల్స్లో ఎక్కడ చూసిన ఈ విధంగా వాక్యం సమృద్ధిగా, ఈజీగా కావాల్సినంత దొరుకుతున్న ఈ దినాల్లో నీకు ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాక్యం నీకు అందించబడుతుంటే, ఇప్పుడు కూడా వాక్యం విషయంలో నువ్వు సరిగా స్పందించకపోతే నీ జీవితంలో పాపాన్ని జయించలేవు. నేను నా హృదయంలో వాక్యము నుంచుకున్నాను అన్నాడు భక్తుడు. ఎందుకో తెలుసా? పాపము చేయకుండా ఉండటానికి. పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాడు. అంటే పాపం చేయకుండా ఎవడు ఉండగలుగుతాడంటే వాక్యం ఉన్నప్పుడు. ఆ వాక్యం ఉన్నప్పుడు నువ్వు పాపం చేయలేవు. యేసు ప్రభువు వారు ఆ శోధన ఎలా జయించగలిగారంటే, ఈ విధంగా తెలియచేయబడి ఉంది కదా, ఈ విధంగా రాయబడి ఉంది కానీ ఎత్తి చెప్పాడు. వాక్యం తెలుసు కాబట్టి, వాక్యం ఏం చెప్పిందో అర్థమైంది కాబట్టి, వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడిన వారు కాబట్టి శోధన జయించగలిగారు.
వాక్యము వినటానికే కాకుండా భద్రపరచుకోగలిగితే, వాక్యానుగుణంగా జీవించడానికి ఇష్టపడగలిగితే ఖచ్చితంగా పాపాన్ని జయిస్తాం. ఇంకా చెప్పాలంటే ఒకవేళ పొరపాటును పడ్డా కూడా ఆ వాక్యం ఏం చెప్తుందో నువ్వు అర్థం చేసుకొని ప్రభు పాదాలు పట్టుకుంటావు. వాక్యమే తెలియలేదనుకో, పడిపోయినా, ఒకవేళ జారిపోయినా, పాపంలో ఉన్నప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తున్నారు ఈ రోజున, ఇంకెదిగలే నా జీవితం అయిపోయింది కదా, సాక్ష్యం పాడైపోయింది కదా, నా బ్రతుకు ఈ విధంగా ఈ పాపంలో పడిపోయినట్టు ఇంకా నన్ను ఎవరు గుర్తిస్తారు అనుకొని చాలామంది ఈరోజు ఏమవుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. క్షమించే దేవుడు ఉన్నాడురా అన్న వాక్యం తెలిస్తే కదా, క్షమించుటకు సిద్ధ మనసు అంటే వాక్యం గురించిన సరైన అవగాహన లేకపోతే అపవాది నిన్ను నీ మీద నేరారోపణ చేస్తానే ఉంటది. నువ్వు ఎలాగుండి ఎలాగెళ్తావు నాయనా ప్రార్థనగా అంటది. నువ్వు ఎలాగుండి ఎలాగ ప్రార్థన చేస్తావు, ఎలా పాట పాడతావు, ఎలా వాక్యం చెప్తావు, నువ్వేమన్నా నీతిమంతుడువా, చేసిన పనులన్నీ ఏంటి, ఇప్పుడు దాకా ఏం చూసి వచ్చావు, మళ్ళీ మందిలోకి వచ్చి ఎలా కూర్చుంటావు. ఇటువంటి ప్రేరేపణలతో అపవాది నీ మీద నేరారోపణ చేస్తూ, నీ మనసాక్షిని నీ మీద నేరారోపణ చేపిస్తూ, బలహీనపరుస్తూ, దేవునికే ఇంకెందుకులే బాబు, ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఎక్కడ ఉంటాం, వాళ్ళందరూ పరిశుద్ధులు, నువ్వే ఆ అపవిత్రులాగా నీ మీద చూపిస్తా ఉంటది. నిన్నే హీనపరుచుకునేలాగా చేస్తూ నీకు దేవుని సన్నిధి నుంచి, దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటది. వాక్యం తెలిస్తే ఇటువంటి వాటిని కూడా నువ్వు జయిస్తావు. వాక్యం ఏం చెప్తుంది, ఆయన యుద్ధకు వచ్చి వారిని ఎవరిని ఎన్నడూ త్రోసివేసేవాడు కాదని బైబిల్ చెప్తుంది. అది తెలిస్తే నీకు ఒకవేళ తప్పు చేసినా ఆయన దగ్గరికి వెళ్తే నన్ను త్రోసివేయడు, నన్ను క్షమిస్తాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, నా స్థితిని ఎరిగిన వాడని నీకు అర్థమైతే వెంటనే ఆయన పాదాల దగ్గరకు వస్తావు. చాలామంది ఇక్కడ కూడా పడిపోతున్నారు. తెలుసో తెలియకో జారిపోయినా తిరిగి సహాయం చేసే దేవుడు ఉన్నాడు, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, లేవనెత్తుతాడు, నీ స్థితిని మారుస్తా. ఆ మాటలు తెలియక దయచేసి సహోదరుడా, దేవుని బిడ్డలారా, కనుక వాక్యము ఈరోజు మనకు అవసరము. వాక్యం తెలియకపోతే ఇంకా కింద శోధన విషయంలో చాలా అద్భుతంగా ఏదో ఇక్కడ యేసుప్రభుల వారిని ఎలా శోధించాడో చూడండి. ఆ రెండో విషయం కూడా మనకు తెలుసు. నేను ముగించేస్తాను, చాలా టైం అయిపోయింది ఈరోజు. రెండో విషయంలో కూడా మనకు తెలుసు. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎన్నడైనను రాతికి తగలకుండగా వారు నీ చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయన చెప్పాను. సాతాను కూడా ఎంత అద్భుతంగా చూడండి, అందుకనే ఎంత యుక్తిగా వస్తాడో చూడండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏడ నుంచి దూకు, వాక్యం చెప్పింది కదా, ఇందాక వాక్యం చెప్పాడు కదా ప్రభువు వారు, వాక్యం చెప్పాడు కదా, వాక్యంతో ఆ శోధన చేయించాడు కదా, ఇప్పుడు వాక్యంతోనే వచ్చింది. మళ్ళా ఈ వాక్యంతో ఈ రోజున క్రైస్తవ సంఘాలను గురిచేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని పట్టుకుని వచ్చే, నీకు ఇది తెలుసా, నీకు అది తెలుసా, అందులో లోతేంటి తెలుసా, దీని వెనకమాల బ్యాక్గ్రౌండ్ తెలుసా, ఈ వితండమైన వాదాలతో సంఘాల మధ్య ఐక్యతను పాడు చేస్తున్నాడు వాక్యాన్ని చూపించి. వాక్య జ్ఞానము పెరిగి ఈ రోజున చాలా మందికి ద్వేషాలతో సేవకులు గౌరవించుకోలేని పరిస్థితి, సహవాసాలని కలుపుకొని వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళకంటే వీళ్ళకపడదు, బైబిల్ ఎలా చెప్పింది ఇదే కరెక్ట్ అంటాడు ఈయన, ఆయనేమో అది అంత తప్పు అంటాడు. ఇక్కడ అయిపోయింది. పక్కనే మందిరం ఉంటుంది, పక్కనే చర్చిలు ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉండవు. దారుణం అండి. మాటలు కూడా ఉండవండి, లోకస్తులతోనే మాట్లాడతా కానీ ఆత్మీయులతో మాటలు ఉండవు. అంటే వీళ్ళేందో అసలు, అంటే ఈ అన్నిటికీ ఆధారం వాక్యమే. ఈ రోజున అన్ని వాక్యం ఆధారం చేసుకొని ఈ రోజున డిబేట్లు. తెలుసుకోవడం తప్పు కాదు, అవగాహన తెచ్చుకోవడం తప్పేం కాదు. అంత మాత్రాన అవి నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్తాయా? నీ విశ్వాసాన్ని చెరిపివేసే ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్త పడు. అలాంటి వితండమైన వాదాల జోలికి వెళ్ళి కొంతమంది అయితే ఇదే పనులు ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఈ కొత్త విషయాలు తెలుసుకోవాలని ఈ ఆతృతగా ఉండే వాళ్ళ కోసం కొత్తగా చెప్పేవాళ్ళు కొంతమంది. ఈ కొత్త విషయాలు తెలుసుకోవడంలో ప్రాథమికంగా బేసిక్ నాలెడ్జ్ కూడా కోల్పోతారు. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు, అది పోయిద్ది. ప్రకటన గ్రంథంలో ఏముంది, లేకపోతే అక్కడ దానియేలు గ్రంథంలో ఏం చెప్పారు, యేసుకేలు ఎటువంటి దర్శనాలు చూశాడు, ఆ దర్శనాల భావాలు ఏంటి, వీటి గురించినటువంటి వాదనతో విశ్వాసం పోయిద్ది.
ఐక్యత పోయిద్ది, సహోదర ప్రేమ పోయిద్ది. ఎంత విచిత్రంగా అంటే అపవాది ముసుగేస్తున్నాడని ఈ రోజున వాక్యంతోనే సంఘాలని విచ్ఛిన్నం చేస్తున్నాడు, సంఘంలో ఉన్న వారిని పాడు చేస్తున్నాడు. కనుక వాక్యం చూపిస్తే ప్రభువు వారు ఆ వాక్యాన్ని, అందుకనే వాక్యం సరిగా అవగాహన చేసుకోవాలి. ఎక్కడ ఏ సందర్భంలో ఆ వాక్యం వాడాలి. ఈ వాక్యం చూపించి కొంతమంది మార్కు సువార్త ఆ యొక్క చివరి అధ్యాయంలో దేవుడు మీకు ఇటువంటి అధికారాలు ఇచ్చాడు కదా, కొంతమంది ఈ రకమైన డిబేట్లు చేసేవాళ్ళు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మిన వారు వాళ్ళ సూచికలు జరుగుతాయి, పావులు ఎత్తు పట్టుకుంటారు, వారికి హానికరమైన ఏది ఉండదు. ఈ పట్టుకొని వచ్చి కొంతమంది తాగండి అబ్బాయి మేము చూస్తాం, మేము కూడా నమ్ముతాం, మీ దగ్గరకు వస్తామంటారు. నమ్మిన వారు వాళ్ళ సూచికలు జరుగుతాయి అంటే కరోనా పోగొట్టండి. వాక్యాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా అన్వయించుకోవాలి, ఏ సందర్భానికి సంబంధించింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే వీటి గురించినటువంటి సరిగా అవగాహన లేకుండా వాక్యం తెలుసన్న వాళ్ళే దీన్ని పట్టుకొని డిబేట్లు చేసేవాళ్ళు కొంతమంది. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, అంత మనకు అవసరం లేదని నేను అనుకుంటా. ఏది మనకు అవసరమో దేవునికి తెలుసు, దాన్ని అంతవరకు మనకు నేర్పిస్తాడు, దానికి అంతవరకు మనకు ఆ విషయంలో అనుభవాన్ని తీసుకొని వస్తాడు, చక్కగా బోధిస్తాడు. నిన్ను నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆశ ప్రభువుకు ఉంది. నీకు ఏ బోధ అవసరమో, ఏ సమాచారం అవసరమో, ఏ విషయాలు నీకు తెలియపరచాలో, ఏ విధంగా నిన్ను ఇతరులకు ఉపయోగకరంగా వాడుకోవాలో దేవునికి తెలుసు. విచిత్రమైన విషయాల కోసము ఏదో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాక్యం మీద ఉన్న సంబంధం విషయాలు మనసు పెట్టరు వీళ్ళు. కొంతమంది ఆ సమాచారాలు సేకరించడంలోనే కొత్త దీన్ని సేకరించే క్రమంలోనే విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునేవాళ్ళు కొంతమంది. ఈ క్రమంలో ఈ సంఘం అంటారు, ఆ సంఘం అంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, దేనికి పనికి రాకుండా అయిపోతారు. కొంతమంది అయితే ఇస్లాం మతంలో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ డిబేట్లు చేసి ఇది అసలు బైబిలే తప్పురా బాబు, ఖురాన్ కరెక్ట్ అన్నవాడు కొంతమంది. సో దయచేసి ఈ యొక్క విషయంలో, ఈ పరీక్షలో, ఈ శోధనలో మనం జయించాలంటే ప్రభు నమ్మదగిన వాడు. ప్రభు మనకేం అన్యాయం చేయడు, మనకి ఏది అవసరమో దాన్ని ఇస్తాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఏ పరిచర్యలో ఉన్నావో అక్కడ నమ్మకంగా ఉండటం నేర్చుకో. దేవుడు ఆ దైవజనుడి ద్వారా, సేవకుని ద్వారా నీకు నేర్పించే పాఠాలు నేర్చుకునే అనుభవంలోనికి నువ్వు రా. నా సంఘంలో ఈ మర్మాలు చెప్పట్లేదు, మా సంఘంలో ఈ అద్భుతాలు లేవు, మా సంఘంలో ఇటువంటి లోతైన విషయాలు చెప్పట్లేదు, దిగులు పడబాక. నీకు నేర్పించేవాడు, నిన్ను పోషించేవాడు, నీ ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ తీసుకునేవాడు దేవుడు ఉన్నాడు. ఏ సమయంలో, ఏ టైంలో నీకు నేర్పించాలో నేర్పిస్తాడు. కొంతమంది రావటమే తడువిక వెళ్ళిపోతారు, ఇక వాక్యాన్ని ఆధారం చేసుకుంటారు, ఇలాగుంది వెళ్ళిపోతారు. వెంటనే తను ఏదో సేవ చేయాలంటాడు, లేదా సంఘంలో బాధ్యతలు తీసుకోవాలంటాడు, ఇక్కడికి వెళ్ళిపోతాడు, గొడవలకు వెళ్ళిపోతాడు. ఇక నా చేతులు కట్టేస్తారా మీరు, దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు అంటాడు. సరే, ప్రతి దానికి సమయం ఉంది. సో దేవుడు మన ఎడల కృప కలిగిన వాడు, మనకు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో మన మేలు కోరేవాడు మనతోనే ఉన్నాడు. ఎప్పుడు నిన్ను లేవనెత్తాలో, ఎప్పుడు నిన్ను వాడుకోవాలో, ఎప్పుడు ఎలాంటి సామర్థ్యాలు నీకు ఇవ్వాలో దేవునికి తెలుసు. ఎప్పుడు ఏమి నేర్పించాలో కూడా దేవునికి తెలుసు. కనుక నీకు ఏ వ్యక్తుల ద్వారా, ఏ దైవజనుల ద్వారా ఏ విషయాలు తెలియచేయాలో, ఈ దైవజనుడు ఈ చెప్పట్లేదబ్బా, ఈ దైవజనుడి దగ్గర ఇందేవో అబ్బా, నువ్వు బాధపడాల్సిన అవసరంలా. అది నీకు అవసరమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు, నీకు నేర్పిస్తాడు. సంతోషించి ఈరోజు నీకు అందుతున్న వార్తను బట్టి, నీకు అందించబడుతున్న వాక్యాన్ని బట్టి, నీకు ఉన్న ఆ యొక్క పరిధిని బట్టి, నీకున్నటువంటి వనరులను బట్టి నువ్వు సంతోషించు. అలా కాకుండా లేనిపోయిన వాటి కోసం అపేక్షత వెళ్ళావంటే జాగ్రత్త, పడిపోతావు. ఈ విధంగా వాక్యాన్ని ఎత్తిపట్టే ప్రభులు వారిని మరలా ఈ విధంగా అపవాది శోధించింది. వాక్యం ద్వారానే ఆ వాక్యాన్ని చూపించే, అది ఎక్కడ రాయబడింది, ఎలా రాయబడిందో చూపించి ఆ శోధనని జయించినట్టుగా మనం చూస్తాం. అది మాత్రమే కాకుండా మూడో విషయం ముగించేస్తున్నాను. మూడో విషయం మనకు తెలిసిందే. మరలా అపవాది మిగులు ఎత్తైనటువంటి స్థలం మీదకి తీసుకుని వెళ్ళిపోయి, కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటిని చూపించేసి, ఈ లోకరాజ్యములను వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్ల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసుప్రభుల వారు సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను, ఆయన మాత్రమే సేవింపవలను. ఈ లోకంలో అనేకమైన వాటిని చూపించి ఈ రోజున మన విశ్వాసం, మన ఆత్మీయ జీవితాలను పాడు చేస్తూ ఉన్నాడు. ఈ శోధనలో కూడా చాలా మంది
రకరకాలైనటువంటి అనుభవాల కోసం, రకరకాలైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం, హోదాల కోసం ప్రాకులాడుతూ ఈ రోజున ఏదో అల్పకాలమైనటువంటి ఆ యొక్క అధికారాల కోసం, అల్పకాలము దొరికేటువంటి భోగాల కోసం, పేర్ల కోసము, హోదా కోసము, ఆ పదవుల కోసము కక్కుర్తి పడి చాలామంది రోజున రాజీ పడిపోతున్నారు విశ్వాస జీవితం విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో. నిన్ను గణపరిచేవాడు దేవుడు ఉన్నాడు. ఒకరోజు నీ జీవితంలో నీవు దేవుని గణపరచడం నీకు చేతనైతే, దేవుని మహిమపరిచే అనుభవం నీకుంటే, దేవుణ్ణి ఆరాధించే అనుభవం నీకుంటే ఖచ్చితంగా దేవుడిని హెచ్చిస్తాడు ఒక సమయాన. ఖచ్చితంగా ఇవేమి కల్పితమైనవి కాదు, సత్యము, వాక్యం. అది ఎప్పటికీ మారేది కాదు. బైబిల్ చెప్తుంది, నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను. ఎవరిని గణపరచాలో వారిని గణపరచాను. వీటి కోసము, చిన్న చిన్న వాటి కోసము భజనలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఎవరికి? వ్యక్తులకి, రాజకీయ నాయకులకి, పెద్దలకి, సంఘంలో ఉండేటువంటి వారికి, కొంతమంది హోదాలో ఉండేటువంటి వారికి భజనలు చేస్తూ ఉంటారు. ఎవరిని గణపరచాలో, ఏ విషయాలు వారిని ఎంతవరకు గౌరవించాలో అంతవరకు. దయచేసి తండ్రి మన జీవితంలో, అల్టిమేట్గా మన జీవితంలో గణపరచబడాలి. అధికమైనటువంటి స్థానము, అధికమైన ప్రయారిటీ మన జీవితంలో ప్రభుకి ఇవ్వబడాలి. ఈ రోజున సంఘాల్లో అది తగ్గిపోతూ ఉంది. దేవుని వాక్యానికి, దేవుని యొక్క ఇష్టానికి, దేవుని చిత్తానికి, దేవుని నడిపింపుకి ఈ రోజున సంఘాల్లో అవకాశం లేదు. మనుషుల యొక్క ప్రేరేపణలు ఎక్కువైపోయాయి. మానవ సంబంధమైన ఆలోచనలు సంఘాల్లో ఎక్కువగా నెరవేర్చబడుతున్నాయి. మానవ ఇచ్చల చేత సంఘాలు నడిపించబడుతున్నాయి. మానవ అధికారాలే సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాయి. విశ్వాస జీవితం మీద కూడా అది ఎక్కువగా పనిచేస్తూ ఉంది. ఇది మా గుంపు, ఇది మా పేరు, మా ఇంటి పేరు, ఈ గుంపులతో వెళ్ళిపోతున్నారు కొంతమంది. వాళ్ళకే లోబడుతున్నారు వీళ్ళు. దేవునికి లోబడాలి, దేవుని చిత్తానికి, దైవజనుడికి. ఇవన్నీ వెళ్ళిపోయినాయండి ఈ రోజున సంఘాల నుంచి. అపవాది ఈ విధంగా కూడా లోకంలో ఉన్నటువంటి వాటిని చాలా చూపిస్తూ ఉన్నాడు. వాటిని చూపిస్తూ ఆత్మీయ జీవితాలను దెబ్బతీస్తూ ఉన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో, మన కొరకు తన కుమారుణ్ణి అప్పగించడానికి దేవుడు ఏమాత్రం వెనుక తీయలేదు. మన కోసము, మన క్షేమం కోసము, మన విమోచన కోసము, మన అభివృద్ధి కోసము, మన మీదున్న శాపమును కొట్టివేయట కోసము, మనలను ఆశీర్వదించడం కోసము, మనలను సమృద్ధిలోనికి తీసుకుని వెళ్ళటం కోసము, మనలను నిత్య జీవంలో కూర్చోబెట్టడం కోసం తన సొంత కుమారుని అప్పగించాడు. అలాంటి ఆయన మన కొరకు మనకు అవసరమైన వాటిని ఎందుకు ఇవ్వడు? ఇంకా అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగియుండి ఉండగా, మీరు చెడ్డవారు, మీ పిల్లలకేమో చాలా మంచి ఇవ్వాలని మీరు అనుకుంటూ ఉంటారు. మీకే అటువంటి మంచి బుద్ధి ఉంటే, చెడ్డగా ప్రవర్తించే నీవు, నీ బిడ్డల విషయంలో మంచి అంత ఆలోచన చేసే నీవు, ఆయన అసలు దేవుడు ఎప్పుడు మంచివాడు, మంచి చేసేవాడు. ఆయన స్వభావమే మంచితనం. ఆయన జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కరుణతో నింపబడిన వాడు, ఆయన ప్రేమ స్వరూపి ఆయన. అలాంటి ఆయన మనకి ఇంకా మనకు కావాల్సిన వాటిని, శ్రేష్టమైన వాటిని ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు చెప్పండి? కుమారుని ఇచ్చిన వాడు నీకు డబ్బులు ఇవ్వలేడా? నీకు ఆరోగ్యం ఇవ్వలేడా? నీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేడా? నీ అప్పులు తీర్చలేడా? నీ ఇల్లు కట్టలేడా? నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేడా? నీ పరిచర్యను వర్ధల చేయలేడా? కుమారునే ఇచ్చిన వాడు. నువ్వు నమ్మితే దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, మనం ఎవరో తెలుసా? దేవుని వారసులం, దేవుని కుమారుల మనము, ఆయనకు సంబంధించిన వాళ్ళం. ఇది నీకు గుర్తుంటే, నీకు అర్థమైతే, అల్పకాలమైన చిన్న చిన్న వాటి కోసము, తాత్కాలికమైన వాటి కోసం కకృతి పడమాను, రాజీ పడము. నాకేది అవసరం నా ప్రభుకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఆయన ఇస్తాడంటే, అది నీ అవగాహన నీకుంటే ఎక్కడ నువ్వు శోధించబడవు, ఎక్కడ నువ్వు పడిపోవు, జయ జీవితం జీవిస్తావు. ఒక రోజున నీవు కూడా యేసు ప్రభు వలె పాపమును జయించిన వారి జాబితాలో, యేసు ప్రభు వెనకమాల అనేక మంది ఉన్నారు మన పితరులు, వారితో పాటు మనం కూడా ఉంటాం. లేకపోతే ఏదో క్షణాన మన ఆత్మీయ జీవితం సమాధి చేయబడుతుంది. మన పితరులు కొంతమంది కనుమరుగైపోయారు కదా, వారి జాబితాలకు మనం వెళ్లాల్సి వస్తుంది. దేవుని బిడ్డ, ఇది మన అంశము. పాపమును జయించాలన్న ఆశ నీకుంటే, ప్రభు చూపించిన మాదిరి నువ్వు వెంబడించగలిగితే, అనుసరించగలిగితే, నీవు ఖచ్చితంగా ఈ పాపాన్ని జయిస్తావు. ఒక రోజున నీవు కూడా తన మహిమార్థమై ఈ లోకంలో ఒక సూచనగా, ఒక అద్భుతంగా నువ్వు నిలబడతావు. నువ్వు అనేకులకు మార్గదర్శకంగా ఉంటావు.
అటు కృప, అటు సహాయము, అటు పవిత్రమైన జీవితం, శోధనలను జయించే ఆ శక్తి ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇదైన వాక్య భాగం మనం ముగించుకుందాం. ఈ లైవ్లోకి వచ్చిన మీ అందరం బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అయోగ్యుడినైనా నన్ను నిలవబెట్టుకొని దేవుడు ఈ రాత్రి కూడా కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి ఈ దినాన. ఎందుకో తెలియదు, ఏదేమైనా దేవుడు ఈ దినాన్ని కార్యం చేస్తున్నాడని నమ్ముతున్నాను. అందుకే ఇటువంటి ఆటంకాలు అపవాది. ఎందుకంటే ఈ రోజున చాలా మంది పాపం విషయంలో రాజీ పడిపోతున్నారు, బలహీనమైపోతున్నారు, జయించలేకపోతున్నారు. ఎందుకో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మేము అది పంచుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక రోజున పాపము జయించిన వారి జాబితాలోనికి నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడేమో, అందుకే ఈ మాటలు వినిపిస్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని అట్టి అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, ఉన్నతమైన ఆత్మ జీవితం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లైవ్ ద్వారా ఈ దినాన కొన్ని మాటలు ప్రభువా నీ బిడ్డలతో పంచుకోవడానికి నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో ప్రభువా, నిజమే అనేక పర్యాయాలు మాకు ఎదురయ్యేటువంటి శోధనలు ప్రభువా మీరు చెప్పారు నాయన, శోధింపబడినటువంటి వ్యక్తులు ఎవరున్నారు నాయన ఈ దినాన. ప్రతి వ్యక్తి ఆయా విషయాలలో, ఆయా రంగంలో, ఆ యొక్క సంబంధమైన విషయాల్లో శోధించబడుతూనే ఉన్నారు, శోధనలు పడిపోతూ ఉన్నారు ప్రభువా. అయితే ఈ లోకములో పాపమును జయించడానికి మాకు ఉంచిన ఒక గొప్ప మాదిరి మా ప్రభు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు ప్రభుల వారిని మా ముందు ఉంచావు నాయన. అయ్యా యేసయ్య చూపిన మాదిరిని బట్టి నీకు స్తోత్రాలు. ఆ మాదిరిలో మేము కూడా నడవటానికి ఏ విధంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభుల వారు ఆయా శోధనలను జయించారో ఆ అనుభవాల్లోనికి, ఆ శక్తివంతమైన జీవితంలోనికి మమ్మల్ని నడిపించాను. ఆ వాక్య జ్ఞానము, వాక్యం పట్ల అవగాహన, వాక్యానుసారమైన జీవితము, ఆ వాక్యమును అన్వయించుకుంటూ, వాక్యము చేత నింపబడుతూ, వాక్యము ద్వారా కలిగే ఆ జయ జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, నీ మాటలు మమ్మల్ని పవిత్రపరుస్తాయని యెహోవా సువార్తలో రాయబడి ఉన్నాయి. అవి పవిత్రమైన మాటలు ప్రభువా, మమ్మల్ని పవిత్రపరిచే, కడిగి వేసే, శుద్ధీకరించే, నీతిమంతులుగా చేసే నీ వాక్కుల ద్వారా మా హృదయాలను నింపమని రాబోయే దినాల్లో అయ్యా ఇంతకాలము బిడ్డలు ఎవరెవరు ఏ ఏ పాప విషయంలో మాటి మాటికి పడిపోతూ ఉన్నారో, ఓడిపోయారో, జయించలేని వారిగా నిరుత్సాహపడుతున్నారో, ఈ దినము మొదలుకొని ఆ పాప విషయంలో బిడ్డలకు జయము కలుగును గాక, శక్తి చేత నింపబడుదురు గాక. అందుకు కావలసిన ప్రార్థనా శక్తి, అందుకు కావలసిన విశ్వాసము, అందుకు కావలసిన వాక్య జ్ఞానము, అందుకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తి నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి, నీ బిడ్డలను కూడా పవిత్రులుగా, నిర్దోషులుగా నీ ఎదుట నిలబడుటకు ధైర్యము కలిగిన వారుగా నీ బిడ్డలను చేయమని వేడుకుంటూ, ఈ లైవ్ ద్వారా ప్రభువా ఈ దినాన్ని కూడా వర్తమానం అందించడానికి నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తుతిస్తూ, నిశ్చితమైతే రేపటి దినాన్ని కూడా మేము కలుసుకోవడానికి ఈ మంచి సహవాసం మీరు మాకు ఇస్తున్నందుకే స్తుతిస్తూ, ప్రభువా ఈ మాటలు విన్న ప్రతి వారిని, వారి పరిచర్యలను, వారి కుటుంబాలను మీరు దీవించి వర్ధల చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ లైవ్లోకి వచ్చినటువంటి చాలామంది దైవజనులు కూడా వచ్చారు. అన్న మీ అందరికీ వందనాలు. ఈ విధంగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, ఇంకా ప్రభులో బలపడినట్లుగా, ఈ లైవ్ ద్వారా మరింత మందికి ఇది ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, అదేవిధంగా మా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ మరొకసారి ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి దినాన 7 గంటలకి మరలా ఈ లైవ్ కార్యక్రమం మనం కలుసుకుందాం. ఈ లైవ్ ఈ రోజు చాలా ఇబ్బంది అయింది, దయచేసి క్షమించాలి. నెట్వర్క్ వల్ల, ఫోన్ వల్ల ఇబ్బందిగా ఉంది. నా కోసం ప్రార్థన చేయండి. ఓకే. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.